ఓకే. రూపా గారు. నమస్తే గురుజీ. యెస్ అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ప్లీజ్ గో ఆన్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఏజ్, ప్లేస్, నేమ్, వెయిట్, ఎందుకు జాయిన్ అయ్యాం? ఎవరు సజెస్ట్ చేశారు? ప్లీజ్ గో ఆన్. నమస్తే గురుగారు. నా పేరు రూపా అండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నన్ను మా వదిన గారు పి సుజాత గారు సజెస్ట్ చేశారండి. L1 పార్టిసిపెంట్, L2 పార్టిసిపెంట్. అయితే నేను కొంచెం ఎమోషనల్లీ వీక్గా ఉండేదానండి. చిన్న చిన్న వాటికే కొంచెం సెన్సిటివ్ అనమాట. చిన్న చిన్న వాటికి ఏడ్ చేయడం అట్లా చేసేదాన్ని. ఎమోషనల్ గా వీక్ ఉండడం వల్ల మా వదిన గారు అన్నారనమాట, నేను నా గురించి బాగా తెలుసుకున్నాను రూపా, ఈ హిందూ చైతన్యంలో జాయిన్ అయ్యాక నువ్వు జాయిన్ అయి చూడు, నీకు అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది అన్నారు. అందుకని జాయిన్ అయ్యాను నేను. పైగా స్కిన్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. స్కిన్ ప్రాబ్లం తగ్గాలి అంటే ఇవన్నీ నీకు అన్నిటికీ దొరుకుతుంది సొల్యూషన్, ముందు జాయిన్ అయి చూడు అని అన్నారు. నార్మల్గా అయితే నేను ఉపవాసాలు అవి చేస్తూ ఉంటాను. ఎవ్రీ సాటర్డే తినను, ఎవ్రీ సాటర్డే ఉపవాసం ఉంటాం. సో అలవాటు ఉంది, అందువల్ల చేయగలిగాను అని అనుకున్నాను. కానీ ఇన్ని డేస్ చేయడం అనేది ఎప్పుడూ లేదండి. ఫస్ట్ టైం ఇట్లా చేసాము. హిందూ చైతన్యంలో జాయిన్ అవడం నిజంగా మా అదృష్టం. ఇలాంటి ప్రోగ్రామ్ అంటూ ఒకటి ఉన్నదని, ఇదే నేను ఫస్ట్ టైం కూడా ఇట్లాంటి స్పిరిచువల్ ప్రోగ్రామ్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. సో స్కిన్ మాత్రం చాలా హైడ్రేటెడ్ అయ్యిందండి, బాగా హైడ్రేట్ అయింది. నాకు బాగా డ్రై స్కిన్ అనమాట. ఇట్లా వాటర్ నార్మల్ గా మర్చిపోతూ ఉంటాను, అసలు తాగడం అది మర్చిపోతూ ఉంటాను. సో నా కోసం నేను ప్రత్యేకంగా జ్యూసులు చేసుకోవడం అన్ని, నా కోసం నేను టైం కేటాయించడం అనేది చాలా బాగుందండి. పిల్లలు కూడా అమ్మ నువ్వు చేసుకుని తాగేస్తున్నావా అని అంటారు. కానీ వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల అందరూ కలిసి ఇలా చేయడం అవుతుందండి. అంతా బాగా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. మా వారు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. నెక్స్ట్ లెవెల్ చేద్దాం అనుకుంటున్నారు. 1 month గ్యాప్ తర్వాత చేస్తానన్నారండి. అంతా మా ఫ్రెండ్స్ కి అందరికి సజెస్ట్ చేశాను. అందరు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. నాలో చాలా చేంజెస్ వచ్చినాయి. మెయిన్ అయితే స్కిన్ ఇష్యూ ఉందండి. స్కిన్ ఇష్యూ వల్లే కొంచెం ఇదండి. నెక్స్ట్ లెవెల్ కూడా చేస్తే బాగా క్లియర్ అవుద్దని అనుకుంటున్నాను. మీరు గురువుగా దొరకడం మాకు నిజంగా చాలా అదృష్టం గురుగారు. ఇలాంటి గైడెన్స్ ఇవ్వడం ఎవరు ఇవ్వరండి. అంటే యాజ్ ఎ పేరెంట్స్ కూడా ఇంత ఇలా చేయమని ఎవరికి ఫోర్స్ చేయరు, చెప్పరు కూడా. మీరు ఇలా మాకు చాలా అర్థమయ్యే రీతిలో చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకేలాగా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది మాకు చాలా బాగా నచ్చిందండి. మా వరకు రీచ్ అవుతుంది మీరు చెప్పిన ప్రతి పాయింట్. బద్రీనాథ్ మీరు వ్యూస్ చూపించేవాళ్ళు కదా, అది మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఆ సన్ రైజ్ అవన్నీ చూపించేవాళ్ళు. మేము వెళ్ళకపోయినా చూడగలిగాము, అది చాలా అదృష్టంగా అనిపించింది మాకు. వెళ్ళలేదు కదా ఇప్పుడు. నెక్స్ట్ టైం వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నామండి. నేను వెయిట్ లాస్ అయితే వెయిట్ చెక్ చేసుకోలేదు గురుగారు. వెయిట్ నాకు పాయింట్ కాదు. వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు. కానీ మా హస్బెండ్ అంటున్నారు, "మేము 4-5 kgs లాగుంటావు" అని అన్నారనమాట. నాకు వెయిట్ క్రైటీరియా కాదు కనుక నేను చెక్ చేసుకోలేదు గురుగారు. ఎమోషనల్ గా వీక్ ఉన్నాను కాబట్టి అది బాగా స్ట్రాంగ్ అయ్యానండి. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. నన్ను లో చేసి చూస్తారనే ఫీలింగ్ అంతే నాకు. అంతకు మించి ఏం లేదు. మిగతా అంతా బాగుంది గురుగారు. చాలా హ్యాపీగా ఉన్నానండి. నాలో బాగా చేంజెస్ వచ్చినాయి. ఎమోషనల్ గా బాగా స్ట్రాంగ్ అయ్యాను. థ్యాంక్ యూ గురుగారు. సో చేంజ్ విత్ ద బాడీ షేప్ లో షేప్ మార్పు. కూడా చాలా మారిందండి. స్కిన్ టెక్స్చర్ కూడా బాగా చేంజ్ వచ్చింది గురుగారు. అంటే ముందు బాగా ట్యాన్ అయిపోయినట్టు అనిపించేది. బాగా అంటే హైడ్రేట్ అవడం వల్ల బాగా స్కిన్ టెక్స్చర్ మారింది, కలర్ వచ్చినట్టు అనిపించింది. గురుగారు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది ఎండాకాలంలో అయింది. స్కిన్ ఎండాకాలంలో హైడ్రేటెడ్ అయింది మీది, అవునా?
అది గురుగారు. అసలు తాగనండి వాటర్. నార్మల్‌గా తాగను. ఈ ప్రోగ్రామ్ వల్ల అసలు పర్టిక్యులర్‌గా టైం చూసుకుంటూ తాగుతా ఉన్నాను. సో, అందువల్ల చాలా బాగా అయిందండి. అండ్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఉండేవి. అవి కూడా చాలా వరకు క్లియర్ అయినాయి గురుగారు. థాంక్ యూ. Right. See, there is a ఇంతకన్నా lot నేను more. మాట్లాడగలనా అనుకోవట్లేదు. There is a lot more to improve at the emotional stance. So we'll work on that further. ఓకే. చూద్దాము. Understand anything emotional is will actually hinder or affect your digestive system. Okay. అది జరిగేది. Well, reach me again later on. I'll let you know further. ఓకే గురుగారు.